నమస్తే, వెల్కమ్ టు భారతి ఛానల్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయులతో తల్లిదండ్రులు మర్యాదగా వ్యవహరించాలని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచించారు. పిల్లలకు బోధించే క్రమంలో దండించిన ఉపాధ్యాయుల పట్ల దురుసుగా ప్రవర్తించవద్దని తల్లిదండ్రులకు హితవు పలికారు. నైపేట మండలం బినోలా ఉన్నత పాఠశాలలో గురువారం మండల స్థాయి క్రీడా పోటీల ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపటి భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయులతో తల్లిదండ్రులు మర్యాదగా వివరించాలని, పిల్లలను బోధించే క్రమంలో దండించిన ఉపాధ్యాయుల పట్ల దురుసుగా ప్రవర్తించవద్దని తల్లిదండ్రులకు సూచించారు. విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం అవసరమైన తాగునీరు, మూత్రశాలల నిర్మాణం, నూతన గదుల నిర్మాణం తదితర మౌలిక వసతులు కల్పించేందుకు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలను పటిష్టంగా చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యతమైన విద్య అందించడం జరుగుతుందని తెలిపారు. 3 రోజుల పాటు జరిగే క్రీడల్లో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా శివ తాండవం నృత్యం చేసిన నాలేశ్వర్ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని సంజనాకు ఎమ్మెల్యే 5,000 రూపాయలు నగదు అందజేశారు. క్లాస్లో ఫస్ట్ వచ్చింది, క్లాస్ ఫస్ట్. అదేవిధంగా డ్యాన్స్ చేసి శివతాండనం చేసేది. చేసి ఎవరైనా తప్పులు చేసిన వాళ్ళకి జాగ్రత్త అని చెప్తా ఉన్నారు కాబట్టి అందుకొరకు ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మీకు కూడా నేను ఒక 5,000 అవార్డు ఇస్తున్నాను. అదేవిధంగా నాలేశ్వరంలో ఆ భగవంతుని నేను ప్రార్థిస్తా, నీకు ఎప్పటికీ ఇసుడు ఇవ్వని. ఎవరైనా పని చేయక హోటళ్ళ కాడ కూర్చుండి, కళ్ళు తాగే దుకాణంలో కూడా కూర్చుంటే చూపిస్తే కానీ పని చేయకూడదు. అందుకొరకే తప్పనిసరిగా ఎస్ఐ గారు అమ్మాయికి సపోర్ట్ చేయండి. ఆమె పట్టుకోలేదు. శివతాండనం చేసినప్పుడు మనకు డిసిప్లిన్ కూడా చేస్తూ ఉంది కాబట్టి తప్పనిసరిగా నాగేశ్వరులకు చెప్తున్నాం, మళ్ళీ అమ్మాయి మీద ఏం బెదిరించినా సపోర్ట్ దాకా పని చేసుకోండి. నైపేట మహోదయ క్లబ్ అధ్యక్షులు భూమిరెడ్డి మరియు క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను గజమాలతో సన్మానించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందన్, డిఈఓ దుర్గాప్రసాద్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ రాజేంద్ర కుమార్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, బాలరాజ్ గౌడ్, సంజీవరెడ్డి, ఎంపీడీఓ నాగనాథ్, ఎంఈఓ గణేష్ రావు,
పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోహన్ రెడ్డి, పీఆర్టీయూ మండల అధ్యక్షులు భూమన్న, ప్రధాన కార్యదర్శి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. మీకు తాగడానికి ఇబ్బంది లేకుండా ఉంచుదాం. తప్పనిసరిగా మీరు మళ్ళీ వస్తారు 6 months తర్వాత. వచ్చినప్పుడు బాగా స్పోర్ట్స్లో కానీ ఇవన్నీ చేస్తూ మీ హెడ్ మాస్టర్ గారు చెప్తా ఉన్నారు. మన ఇది బినోలా స్కూల్లో 2021-22లో 97% వచ్చిందని చెప్తున్నాడు. వచ్చిందా ఉత్తరే చెప్తున్నాడు మీ సారు. అవునమ్మా, వచ్చిందా? పాస్ అయిందా మంచిగా? సరే 97 వచ్చిందని చెప్తా ఉన్నారు. 2022లో 97% వచ్చిందని చెప్తా ఉన్నారు. మొన్న 23-24లో 100% వచ్చింది. మీ అందరికి అభినందిస్తూ ఉన్నాను. కీప్ ఇట్, ఒక బాగా చేయండి. మా గ్రామస్తులు కూడా మా మండలంలో మీ అందరికి సహకరిస్తారు. తప్పనిసరిగా ఉపాధ్యాయులు అంటే గౌరవించండి, మర్యాద ఉంచండి. చిన్న వీటికి పిల్లలు చదవకుంటే కోపగిస్తే మీరేం బాధపడద్దు, టీచర్ల మీద ఏం చేయొద్దు. అర్థమైందా? అన్ని స్కూల్స్ అన్ని విలేజ్ పెద్ద బస్సులు చెప్తా ఉన్నాను. దయచేసి నాకేం కాదు వాళ్ళకేం కాదు కానీ మన ఫ్యూచర్ కొరకు ఎప్పుడైనా చిన్నవి మనకి బెదిరియాలని బెదిరిస్తాం. తప్పేమున్నది? మీరు బెదిరియాలని మీరు కొడతారు కదా. వాడు చదువుకుంటే గంటతో సహా మన భవిష్యత్తు నిర్ణయించుకోవడానికి మనం ఇంకా 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు జీవించడానికి బాగా విద్యావంతులై బాగా చదువుకొని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికి సౌకర్యాలు చేస్తూ తప్పనిసరిగా స్ట్రెంత్ పెంచుకుంటూ మీకు ఏదైతే ఉపాధ్యాయులు మీ కొరకు టీచింగ్ చేసేవారు ఉపాధ్యాయులందరికీ చాలా సంవత్సరాల నుంచి ప్రమోషన్ లేకుంటే మీ అందరినీ మంచి విద్యావంతులు చేస్తారని వాళ్ళకి ప్రమోషన్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఇస్తా పోతుంది. ఇవన్నీ మా వంతు చేస్తూ ఉన్నాం. కానీ నా పేరెంట్స్ కూడా మా మండల్ కానీ డిస్ట్రిక్ట్ కానీ స్టేట్ కానీ దయచేసి విద్యార్థులను బాగా చూడండి, బాగా చదివించండి, మంచి విద్యావంతులను చేయండి. వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు పోయి ఉంటాం కాబట్టి తప్పనిసరిగా నాకు నమ్మకం ఉంది మీరందరూ బాగా చదివిస్తారని. అదేవిధంగా మరి ఇప్పుడు ఎండ బాగుంది కాబట్టి మీ సౌకర్యాల కొరకు కట్టియల్లా కట్టిద్దాం, తొందరగా కట్టిద్దాం. అదేవిధంగా నీళ్లున్నాయా? మంచి నీళ్లు ఆల్ స్కూల్స్లలో వాటర్ ఉంది కదా అంతటా, లేకుంటే మనం చేయించుకోండి, ఏం ప్రాబ్లం లేదు. అదేవిధంగా ఎడ్యుకేషన్ కానీ బాత్రూమ్లు కలగడానికి ఇప్పుడే ఎండి గారికి చెప్పాను. నా సెక్రటరీ ఎవరైనా సెక్రటరీ పంచాయతీ సెక్రటరీ కారోబార్ అంటున్నా సెక్రటరీ ఎవరు బాబు? నిజామాబాద్ నగరంలోని పులాంగ్ వాగుతో పాటు ఆర్మూర్, బోధన్, భీమ్గల్, డిష్పల్లి ప్రాంతాల్లోని చెరువులను కబ్జాల నుంచి రక్షించాలని తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్ డాక్టర్ బి కేశవులు కోరారు. హైడ్రా మాదిరి జిల్లాలో నిడ్రాను ఏర్పాటు చేయాలని కలెక్టర్కు విన్నవించారు. తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్ డాక్టర్ బి కేశవులు జిల్లా అఖిలపక్షం తరపున జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలోని పులాంగ్ వాగుతో పాటు ఆర్మూర్, బోధన్, భీమ్గల్, డిచ్పల్లి ప్రాంతాల్లోని చెరువుల శిఖాలు, నిజాం సాగర్ కాల్వ కట్టల వద్ద కబ్జాలపై గతంలోనే ఫిర్యాదులు వచ్చినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు.
నగర శివార్లోని నిజామాబాద్ బోధన్ రహదారి పక్కనే రామర్తి చెరువు విస్తీర్ణం సుమారు 30 ఎకరాలు కాగా ప్రస్తుతం 15 ఎకరాలకు కూడా లేదని, భీమ్గల్లో దాదాపు 73 ఎకరాల విస్తీర్ణంలో రాతం చెరువు శిఖ ప్రాంతం 10 ఎకరాలకు మించి ఆక్రమణలకు గురైందని, మొగిలి చెరువు ధర్మరాయుడికుంట ఆక్రమణలకు కూడా ఫిర్యాదులున్నాయని వినతి పత్రంలో వివరించారు. అలాగే జిల్లాలో చెరువు శిఖాలు, కాల్వల్, బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపడుతుంటే నీటిపారుదల శాఖ, మున్సిపల్ రెవెన్యూ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని డాక్టర్ కేశవులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా లాంటి ఏజెన్సీలను నెలకొల్పి పర్యావరణను రక్షించాలని డాక్టర్ కేశవులు కోరారు. భవిష్యత్ తరాలకు అన్యాయం చేయవద్దని, అవినీతికి పాల్పడ్డ అధికారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వెంటనే జిల్లాలో హైడ్రాను ఏర్పాటు చేయాలని అఖిలపక్ష పార్టీల తరపున కలెక్టర్ను కోరారు. కలెక్టర్ను కలిసిన వారిలో సిపిఎం, బిఎల్ఎఫ్ రాష్ట్ర నాయకులు వెంకటరాములు, దండి వెంకట్, సిపిఐ జిల్లా కార్యదర్శి సుధాకర్, సిపిఎం నాయకులు ఓమయ్య తదితరులున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రజల వాయిస్లో కానీ హైడ్రా గురించి చర్చ జరుగుతూ ఉంది. హైదరాబాద్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసి అక్కడ చెరువులు, కుట్టలు, కబ్జాలు అయినటువంటి వాటిని మొత్తం కూడా పడగొడతా ఉన్నారు. రాజకీయ ఒత్తులు, ధన బలాన్ని కూడా లెక్క చేయకుండా చేస్తూ ఉన్నారు. అది అంతేకాదు, అదే పారదర్శకతని తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అమలు చేయాలి. అలాగే నిజామాబాద్ జిల్లాలో కూడా, ఉమ్మడి జిల్లాలో కూడా అదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇప్పటికే చెరువులు, కుట్టలు మొత్తం కూడా కబ్జా అయినాయి. చిన్నపాటి వర్షానికి కూడా పేదల ఇళ్లకు నీళ్ళు వస్తున్నాయి. కబ్జాలు చేసేది బలిసిన వాళ్ళు, వాళ్ళ హైఫైగా హైట్లో కట్టుకుంటారు కాబట్టి వాళ్ళ ఇళ్లకు నీళ్ళు లెక్క. పేదవాళ్ళు కట్టుకుంటే మాత్రం వాళ్ళ ఇళ్లకు నీళ్ళు వస్తూ ఉన్నాయి. కబ్జా చేసేది మీరు, వాటి ఫలితాన్ని అనుభవించేది మాత్రం దరిద్రం పాల్గొవటం అనేది పేద ప్రజలు పడతా ఉంది. అది ఒక చెరువు అని కాదు, నిజామాబాద్ సిటీ సరౌండింగ్లో ఉన్న మొత్తం కూడా కబ్జాలు అవుతాయి. అధికారులు కూడా ముబారక్ నగర్ ప్రాంతంలో ఉన్న చెరువులు కట్టుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అందుకొరకే మేము ఒకటే అడుగుతా ఉన్నాం. అంతేకాదు, వాటితో పాటు పర్యావరణాన్ని నాశనం చేసేటువంటి అడవుల్ని కూడా కబ్జా చేస్తారు. అలాగే ఫోర్త్ ఫ్లోర్ పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని కొంతమంది వెంచర్ చేసి, ఆ వెంచర్ చేసి అమ్ముకున్నారు. వాళ్ళు నష్టపోయినారు, రిజిస్ట్రేషన్ కాలేదు, కోర్టులోకి వెళ్ళి. అంటే అన్నీ పేదవాడే వేసుకుంటే వాళ్ళని ఎమ్మటే కూల్ చేస్తారు. అదే వాళ్ళు వెంచర్ చేసుకుంటుంటే అధికార యంత్రాంగం నిద్రపోయిందా అని చెప్పి అడుగుతాం. అందుకోసం బలిసిన వాళ్ళ రాజ్యం పేదవాళ్ళది కాదు. అందుకోసం వాటితో పాటుగా పారిశ్రామికం కాపాడాలి, పోడు భూములని కాపాడాలి, పోడు భూములని ఎస్టీలకు వర్తింపజేయాలి. ఇంకా కొంతమంది ఉంటే గిరిజనేతరులకు కూడా ఇవ్వాలి. అదే కాకుండా ఆ కబ్జాలకు గురవుతున్నటువంటి చెరువులు, వాగులు, కుంటలు కూడా కాపాడాలి. చెరువులు, వాగులు, కుంటల పక్కన పేదవాళ్ళు వేసుకుంటే కూడా, అది కూడా కొంతమంది ప్రమేయంతో వేసుకుంటే కూడా వాళ్ళని కూడా కూల్చేయాలి. కానీ ఒక ప్రమాణాలు పాటించాలి. వాళ్ళకు ఇళ్ళ స్థలాలు చూపించి వాళ్ళని అందరూ చేరిన తర్వాత వాళ్ళ ఇళ్ళు కూడా తీసేయాలని చెప్పి, అప్పటి వరకు పేదవాళ్ళని జోలికి వెళ్ళొద్దని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. హైడ్రా స్థాయిలో నిజామాబాద్లో కూడా నిడ్రాను ఏర్పాటు చేసి ఈ మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు ఏకకాలంలో షరతులు లేకుండా 2 లక్షల రూపాయల రుణమాఫీని రైతు జేఏసీ డిమాండ్ చేసింది. అంతేకాకుండా 2 పంటలకు రైతు భరోసా కింద 15,000 రూపాయలు వెంటనే అమలు చేయాలని కోరారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరు మండల కేంద్రంలో రైతు జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో రైతు జేఏసీ నాయకులు లింగారెడ్డి, వి ప్రభాకర్లు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏ రైతు కానీ, ఏ సంఘం కానీ అడగకముందే తాను ముఖ్యమంత్రి కాగానే రైతులందరికీ షరతులు లేకుండా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారని అన్నారు. 2 పంటలకు ఎకరాన 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తానన్న విషయాన్ని గుర్తు చేశారు. వ్యవసాయ రంగానికి ఏదో మేలు చేస్తున్నట్లు సభల్లో సీఎం చెబుతూ అబద్ధాలతో కాలం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. మరోవైపు అన్ని పంటలకు 500 రూపాయల బోనస్ ఇస్తానని ప్రకటించి ప్రస్తుతం సన్న ధాన్యానికే ఇస్తానని ప్రకటించడం వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే 2 లక్షల రుణమాఫీ షరతులు లేకుండా అమలు చేయాలని, 2 పంటలకు ఎకరాన 15,000 రూపాయలు రైతు భరోసా ఇచ్చి రైతులను ఆదుకోవాలని, లేని ఎడల రైతు ఐక్య కార్యాచరణ కమిటీ రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడుతుందని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి 7 గ్యారెంటీల్ని ప్రకటించింది. అందులో ప్రధానంగా వ్యవసాయ రంగానికి సంబంధించి ఎవ్వరు అడగకముందే 2 లక్షల రూపాయలు రుణమాఫీని ఎలాంటి షరతులు లేకుండా మాఫీ చేస్తానని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు మోసం చేస్తున్నాడని చెప్పేసి ఈ ఆర్మూర్ డివిజన్ రైతు చేసి ఇలా హెచ్చరిస్తా ఉంది, గుర్తు చేస్తా ఉంది.
ఈ వెలుగులో రాష్ట్ర వ్యాప్తంగా 30% మందికి కూడా రుణమాఫీ చేయలేదు. వెంటనే ఎలాంటి షరతులు లేకుండా పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని, అట్టగా 2 లక్షల పైన ఉన్న వాళ్లకు డబ్బులు కట్టాలని చెప్పే షరతును కూడా తొలగించాలని, అట్లాగే 2 పంటలకు 15,000 రూపాయల రైతు భరోసాని వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ వెలుగులో మీరు ఒకవేళ చేయకపోతే మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు కూడా రాజకీయాలకు అతీతంగా రైతు జెండాతోనే ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఓటరు జాబితాను ప్రదర్శిస్తున్నామని, అభ్యంతరాలు ఉంటే బిఎల్ఓల దృష్టికి తీసుకువెళ్లాలని రెంజల్ ఎంపీడీఓ వెంకటేష్ జాదవ్ తెలిపారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. రెంజల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఓటర్ జాబితాపై అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం జరిగింది. ఓటర్ జాబితాలో ఏమైనా అభ్యంతరాలుంటే బిఎల్ఓలకు తెలపాల్సిందిగా ఎంపీడీఓ వెంకటేష్ జాదవ్ సూచించారు. ఆయన మాట్లాడుతూ 17 గ్రామాల పంచాయతీ కార్యాలయాల్లో ఓటర్ జాబితాలో ఎలాంటి తప్పులు ఉన్నా సరిచేసుకునే అవకాశం ఓటర్లకు కల్పించడం జరిగిందన్నారు. ఈ నెల 21వ తేదీ వరకు అభ్యంతరాలను బిఎల్ఓ కేంద్రాల వద్దకు వెళ్లి ఓటర్ జాబితాలో ఉన్న తప్పులను సరిచేసుకోవాలని ఆయన కోరారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ యొక్క ఆదేశంల ప్రకారం ఈ యొక్క డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఆఫ్ పోలింగ్ ఈ ఎలక్ట్రోల్స్ ఓటర్ లిస్ట్ అనేటి తేదీ 13/9/2024 నాడు పబ్లిష్ చేయడం జరిగింది. సో రేంజల్ మండలంలోని 17 గ్రామ పంచాయతీల్లో ఈ యొక్క పబ్లికేషన్ చేయడం జరిగింది ఓటర్ లిస్టులు. సో దాంట్లో ఆ ఓటర్ లిస్టులో ఏమైనా కానీ వాళ్ళకి ఆబ్జెక్షన్స్ ఉంటే ఆ యొక్క ఆబ్జెక్షన్స్ని 14/9 నుంచి 21/9/24 వరకు ఈ ఆబ్జెక్షన్స్ చేసుకునవచ్చు. సో ఎవరైనా ఏ వార్డు నుంచి అయినా కానీ ఈ పక్క వార్డులలో వాళ్ళ ఓటు వెళ్తే ఇంత వారికి ఉన్న వాళ్ళ కుటుంబంతో ఉన్న ఓటర్ లిస్టులో కలపడం జరుగుతుంది. సో అట్లా ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే వాళ్ళు ఆబ్జెక్షన్స్ ఒక అప్లికేషన్ పెట్టుకుంటే వాటిని సరి చేయగలుగుతాం. సో ఇందు గురించి కూడా ఈరోజు పొలిటికల్ లీడర్స్తోని మండల కార్యాలయంలో ఒక సమావేశం తీసుకోవడం జరిగింది. సో ఏదైతే ఈ ఎలక్ట్రానిక్స్ ఏదైతే పబ్లిష్ చేసినామో సో దాంట్లో ఏమైనా వాళ్ళు ఆబ్జెక్షన్స్ ఉంటే పెట్టుకోవాల్సిందిగా వారి ద్వారా ప్రజలందరికీ కూడా. నగరంలోని విద్యాశాఖ కార్యాలయ స్థలాన్ని జిల్లా కోర్టు అవసరాలకు అనుగుణంగా కేటాయించాలని బార్ అసోసియేషన్ సభ్యులు మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. కోర్టులు దానికి అనుగుణంగా న్యాయమూర్తులు, న్యాయ సిబ్బంది పెరగడంతో ప్రస్తుతం ఉన్న జిల్లా కోర్టు ఆవరణలోని స్థలం సరిపోవడం లేదన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత విద్యాశాఖ కార్యాలయ స్థలాన్ని జిల్లా కోర్టు అవసరాలకు అనుగుణంగా కేటాయించాలని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు మంతని రాజేందర్ రెడ్డి, బార్ ఉపాధ్యక్షుడు రాజు, కోశాధికారి దీపక్, సీనియర్ న్యాయవాదులు మంచికట్టి గోవర్ధన్, ఆకుల రమేష్, రాజేశ్వర్ రెడ్డి, ఎర్రం గణపతి, శ్రీహరి, ఆచార్య, రాజలింగం, గడుగు గంగాధర్లతో కూడిన ప్రతినిధి బృందంతో కలిసి సుదర్శన్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో కక్షిదారుల ప్రయోజనాల దృష్ట్యా కోర్టుల సంఖ్య పెరగడం, దానికి అనుగుణంగా కక్షిదారులు పెరగడం మూలంగా తీవ్రమైన ట్రాఫిక్ ఒత్తిడికి గురి కావడం జరుగుతున్నదని మాజీ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా జ్యుడిషియరీలో ఫోక్సో కోర్టు, 2వ అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, 5వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, ఉమెన్స్ కోర్టులు దానికి అనుగుణంగా న్యాయమూర్తులు ఉండడం, న్యాయ సిబ్బంది పెరగడం మూలంగా ప్రస్తుతం ఉన్న జిల్లా కోర్టు ఆవరణలోని స్థలం సరిపోవడం లేదని విన్నవించారు. న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కక్షిదారులు ఓపెన్ స్థలం లేకపోవడంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతున్నదని వివరించారు. జిల్లా కోర్టుకు ఆనుకొని ఉన్న పాత విద్యాశాఖ కార్యాలయ ఖాళీ స్థలం జిల్లా జ్యుడిషియరీకి కేటాయించే విధంగా కృషి చేయాలని కోరారు. దీంతో సుదర్శన్ రెడ్డి సానుకూలంగా స్పందించి జిల్లా వాసిగా జిల్లా కోర్టు అవసరాలకు న్యాయవాదుల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బీడీ కార్మికులకు 4,010 రూపాయల జీవన భృతి ఇవ్వాలని సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు రామకృష్ణ డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా ఉలుకు పలుకు లేదని అన్నారు. దర్పల్లి మండల కేంద్రంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ కార్మిక సంఘం సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ సంయుక్త ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం ర్యాలీగా ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకొని ధర్నా చేశారు. ఆ తర్వాత సిపిఐ-ఎంఎల్ రాష్ట్ర నాయకుడు రామకృష్ణ బీడీ కార్మికులతో కలిసి తహసీల్దార్ మాలతికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు బీడీ కార్మికులకు 4,000 రూపాయల జీవన భృతి ఇస్తామని చెప్పి 9 నెలలు గడుస్తున్నా ఉలుకు పలుకు లేదని అన్నారు. బీడీ కార్మికులు రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. ఒక నెలలో కనీసం 10 రోజులు పనిలేక సతమతమవుతుంటే మరోపక్క బీడీ యాజమాన్యం అనేక రకాల వెట్టి చాకిరీ చేయిస్తూ అదనపు బీడీలను చేయిస్తూ శ్రమ దోపిడీకి పాల్పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండలంలోని బీడీ కార్మికులు, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ నాయకులు రమేష్, హనీష్, కిషోర్, ఆశన్న, లలిత, పద్మ, లక్ష్మి, రాజు, గంగు, స్వేచ్ఛ, రాజు, నస్రీన్ బేగం, సంజీద, తస్లం తదితరులు పాల్గొన్నారు. పెన్షన్లో ఆంక్షలు ఉండటం వల్ల బీడీ కార్మికులకు అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి రాగానే ఆంక్షలు లేకుండా 4,016 రూపాయలు ఇస్తామని రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని దర్పల్లి మండల కేంద్రంలో దర్పల్లి చుట్టూరా ఉన్నటువంటి గ్రామాల బీడీ కార్మికులందరూ, బీడీలు చేసేటటువంటి అక్కలందరూ మరోసారి దరఖాస్తు చేసుకోవడం రావడం జరిగింది. అయ్యా, ఈ రోజు పెరిగిన ధరలకు అనుగుణంగా 4,000 రూపాయలు అత్యవసరమని మీ ప్రభుత్వం ఆ రోజు భావించి మీరు చెప్పినటువంటి మాటని ఇంకా నిలబెట్టుకోకపోవడానికి కారణం ఏమిటి అని ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకని 9 నెలలు అయిపోయింది, ఇంకా 3 నెలలు అయితే ఏడాది కూడా అయిపోతుంది. అధికారంలోకి వచ్చి 3 నెలల్లో ఇస్తామని చెప్పినటువంటి మాట ఇయ్యాలటికి 9 నెలలు గడిచిపోయింది. అందుకని వెంటనే ఇచ్చినటువంటి హామీని 4,000 జీవన భృతిని ఆంక్షలు లేకుండా బీడీలు చేసేటటువంటి వాళ్ళందరికీ పెన్షన్ 4,000 రూపాయల 16 రూపాయలు ఇవ్వాలని ప్రగతిశీల బీడీ వర్కర్స్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ కనుక నువ్వు జీవన భృతిని ఇవ్వకపోతే మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 7.5 లక్షల మంది బీడీ కార్మికులందరూ మీ సచివాలయానికి వచ్చి, మీ అసెంబ్లీకి వచ్చి ముట్టడించి. స్త్రీలు గర్భిణీగా ఉన్నప్పుడు పోషకాహారం తీసుకోవాలని అసిస్టెంట్ డిఎంహెచ్ఓ రమేష్ సూచించారు. ప్రభుత్వ హాస్పిటల్లోనే నార్మల్ డెలివరీ ద్వారా ప్రసవం చేయించుకోవాలని కోరారు. భీమ్గల్ మండల కేంద్రంలో ఐసీడీఎస్ పోషక మాసోత్సవాల్లో భాగంగా బాలింతలకు, గర్భిణులకు పోషణ ఆహారంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసిస్టెంట్ డిఎంహెచ్ఓ రమేష్, డాక్టర్ అజయ్ పవర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ అజయ్ పవర్ మాట్లాడుతూ గర్భిణీగా ఉన్నప్పుడు పోషకాహారం తీసుకోవాలని, ప్రభుత్వ హాస్పిటల్లోనే నార్మల్ డెలివరీ చేయించుకోవాలని కోరారు. పుట్టిన పిల్లలకు ముర్రిపాలు తాగించాలని, 6 నెలల వరకు తప్పనిసరిగా తల్లిపాలు ఇవ్వాలని, అప్పుడే పిల్లలు ఆరోగ్యంగా పెరుగుతారని అన్నారు. డిస్ట్రిక్ట్ హెల్త్ ఎడ్యుకేటర్ స్వామి సులోచన మాట్లాడుతూ మాతృ మరణాలు, శిశు మరణాలు జరగకూడదనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయని అన్నారు. గర్భిణీలు అంగన్వాడీలో పేరు నమోదు చేయించుకోవాలని, ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ ప్రతిరోజు పౌష్టికాహారం తీసుకోవాలని కోరారు. ప్రతి గ్రామంలో అంగన్వాడీ కేంద్రాలు ఉంటాయని, వాటిలో గర్భిణీలు తప్పకుండా పేరు నమోదు చేసుకుంటే వారికి సరైన ఆహారంతో పాటు వైద్యం అందేలా చూస్తారని అన్నారు. అంగన్వాడీ కార్యకర్తలకు వంటల పోటీలు నిర్వహించి పోషకాహారాన్ని చిన్నారులకు, బాలింతలకు, గర్భిణీలకు అందజేశారు. అనంతరం అంగన్వాడీ కార్యకర్తలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ స్వర్ణలత, ఏసీడిపిఓ జ్ఞానేశ్వరి, ఐసీడీఎస్ వివిధ మండలాల సూపర్వైజర్లు సరస్వతి, శారద, మంజుల, పోషక సమన్వయకర్త రాంబాబు, ప్రశాంత్, అంగన్వాడీ కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. స్వామి సులోచన, నేను డిస్ట్రిక్ట్ హెల్త్ ఎడ్యుకేటర్గా పనిచేస్తున్నాను. సో ఈరోజు వచ్చేసి పోషణ మాసంలో భాగంగా తల్లులకు మరియు పిల్లలకు మేమిచ్చే పిలుపు ఏంటంటే, వైద్య ఆరోగ్య శాఖ కానీ, ఐసీడీఎస్ శాఖ కానీ ఏదైనా మేము చేసే కార్యక్రమాలు ఏంటంటే, ఇరువురికి కూడా ప్రెగ్నెన్సీ అయిన తర్వాత తల్లి చనిపోకూడదు, పుట్టిన బిడ్డ కూడా ఎప్పుడు చనిపోకూడదు, అంటే మాతృ మరణాలు, శిశు మరణాలు జరగకూడదు అనేది ముఖ్య ఉద్దేశంగా పనిచేస్తున్నాము. దీంట్లో ఆరోగ్య సేవలు ఎంత ముఖ్యమో పోషణ కూడా అంతే ముఖ్యం. సో పోషణ అనేది ఐసీడీఎస్ ద్వారా అందుతుంది, ఆరోగ్య సేవలు అనేవి ఆరోగ్య శాఖ ద్వారా అందుతుంది. మరీ ముఖ్యంగా భయపడాల్సిన విషయాలు ఏంటంటే, త్వరగా నమోదు చేసుకోలేకపోవడం, గర్భిణీ స్త్రీగా ముందుగా 12 వారాల లోపలనే పేరు నమోదు చేసుకోవడము, ఆ తర్వాత అంగన్వాడీలో నమోదు చేసుకోవడం. ఇక్కడ వైద్య సేవలన్నీ కూడా 2 డోసుల టీడీ ఇంజెక్షన్ తీసుకోవడము, మినిమం ఒక 5 సార్లు వైద్యుని చేత పరీక్ష చేయించుకోవడము. మరి పరీక్ష తర్వాత కూడా గర్భస్థ సమయంలో 9 నెలల వరకు కూడా ఒకవేళ పిండం తిరగకపోయినా, కడుపులో నొప్పి వచ్చినా, కడుపు గట్టిగా అయినా, ఏదైనా
డిశ్చార్జ్ ఉన్నా, బ్లీడింగ్ ఉన్నా, అంటే నెలలు నిండగా ముందే బిడ్డ బాగా తిరగకపోయినా, తల్లికి వాపులు వచ్చినా, తల్లికి తల తిరుగుతున్నా, తల్లికి ఛాతిలో నొప్పి వచ్చినా, ఇంకా అసోసియేటెడ్ షుగర్ కానీ ఇంకేదైనా జాండీస్ కానీ ఏమున్నా ఇమ్మీడియట్గా హాస్పిటల్లో చేరి తగిన వైద్య చర్యలు తీసుకోవడం వల్ల తల్లి త్వరగా కోలుకొని పన్నంటి బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉన్నది. అండ్ తల్లి కూడా ప్రతి తొలిచూలు అంటే ప్రైమీ డెలివరీ కేసు ఏదైతే ఉందో గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ కావడం వల్ల, ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీ సర్వీసెస్ అనేది వీళ్ళు యూటిలైజ్ చేసుకున్నట్టు అవుతుంది. మరీ ముఖ్యంగా నార్మల్ డెలివరీలు అయ్యే అవకాశాలు 100% పెరుగుతాయి. మరీ ముఖ్యంగా ఏంటంటే అనవసరంగా అయ్యే సిజేరియన్లను వీళ్ళు ఆపవచ్చు. కనుక మొదటి చూలు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా డెలివరీకి గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి కావాలి. అది మా యొక్క ప్రధానమైన సూచన. అండ్ పుట్టిన బిడ్డలకు కూడా పుట్టిన అరగంట లోపల పాలు తాగించాలి, 0 డోస్ అనేది ఇప్పించాలి. 6 నెలల వరకు కూడా తల్లి పాలు మాత్రమే ఇప్పించాలి. 6 నెలల తర్వాత అనుబంధ పోషకాహారం అని ఇప్పించాలి. సో పిల్లల మరణాలలో ముఖ్యమైనది ఒకటి ఏంటంటే నిర్జలీకరణ, డీహైడ్రేషన్. వాంతులు విరోచనాలు అయినప్పుడు డీహైడ్రేషన్ ఎక్కువైతుంది కనుక అది అయి పిల్లలు చనిపోయే అవకాశం ఉంటుంది కనుక ఇమీడియట్గా వైద్య సహాయం తీసుకోవాలా. ఇంటిలోని చిట్కాలు ఎక్కువగా ద్రవ పదార్థాలను వాళ్ళకి తాగించాలా, ఇమీడియట్గా వైద్య సేవలు తీసుకోవాలా. ఇంకోటి ఏంటంటే నిమోనియా వల్ల చనిపోతున్నారు కనుక బిడ్డలు పక్కలు ఎగరేయడము అని అంటారు. అది జరిగినప్పుడు కూడా దగ్గు జలుబు అనేది కంటిన్యూ అయినప్పుడు అది నిమోనియా. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు చూద్దాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. ఓటర్ జాబితా సవరణ కోసం కొనసాగుతున్న ఇంటింటి సర్వేను పక్కాగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం నుండి పరిశీలకులుగా వచ్చిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అబ్దుల్ హామీద్ సూచించారు. ఈ నెల 26 నాటితో గడువు ముగియనున్న దృష్ట్యా ఇంటింటి సర్వేను వేగవంతం చేయాలని కోరారు. ఎస్ఎస్ఆర్ 2025లో భాగంగా ఓటర్ జాబితా సవరణ కోసం కొనసాగుతున్న ఇంటింటి సర్వేను పక్కాగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం నుండి పరిశీలకులుగా విచ్చేసిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అబ్దుల్ హామీద్ సూచించారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి గురువారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, నియోజకవర్గ కేంద్రాల తహసీల్దార్లు, ఎన్నికల విభాగం సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో కొనసాగుతున్న ఓటర్ నమోదు, ఓటర్ జాబితా సవరణ, ఇంటింటి సర్వే, పోలింగ్ స్టేషన్ల నిర్వహణ ఏర్పాట్లు, స్వీప్ కార్యకలాపాలు, ఓటర్ జాబితాలో మార్పులు, చేర్పులు, దాఖలైన దరఖాస్తుల పరిశీలన తదితర అంశాల్లో నియోజకవర్గాల వారీగా ప్రగతిని సమీక్షిస్తూ
రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ నెల 26 నాటితో గడువు ముగియనున్న దృష్ట్యా ఇంటింటి సర్వేను వేగవంతం చేయాలని, 100% సర్వే పూర్తయ్యేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరపాలని అన్నారు. ఇప్పటికే సర్వే పూర్తి చేసిన BLOలను అవసరం ఉన్న చోట ఇతర పోలింగ్ కేంద్రాల్లో సర్వే కోసం సర్దుబాటు చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి తిరుగుతూ జాబితాను సరిచేయాలని, మరణించిన వారి పేర్లు తొలగించాలని, పేర్లు, చిరునామాలు వంటివి ఏమైనా మార్పులుంటే పక్కాగా నిర్ధారణ చేసుకుని BLO యాప్ ద్వారా మార్చాలని సూచించారు. ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలన జరిపి IT టూల్స్ ద్వారా సరిచేయాలన్నారు. డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేసే సమయానికి ఓటరు సవరణ జాబితా సమగ్రంగా రూపొందించబడితే తదుపరి అభ్యంతరాలకు అంతగా ఆస్కారం ఉండదని అన్నారు. ప్రతి ఓటరుకు ఏ పోలింగ్ కేంద్రం పరిధిలో ఓటు హక్కు ఉంది అనే వివరాలు తప్పనిసరిగా తెలిసేలా BLOలు, BLO సూపర్వైజర్లచే అవగాహన కల్పించేలా చూడాలన్నారు. ఓటర్లలో చైతన్యం పెంపొందించేందుకు స్వీప్ యాక్టివేటివ్ ద్వారా విద్యా సంస్థలు, సామాజిక మాధ్యమాలు, బస్టాండ్లు తదితర రద్దీ ప్రదేశాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఇంటింటి సర్వేకు వెళ్లిన సమయంలో SSR 2025 అని మార్కింగ్ చేయించాలన్నారు. 1500 ఓటర్లు దాటిన పోలింగ్ కేంద్రాలను గుర్తించి అలాంటి చోట కొత్తగా మరొక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాలైతే ఒక ప్రదేశంలో 2కు మించి పోలింగ్ స్టేషన్లు ఉండకూడదని, పట్టణ ప్రాంతాల్లో PSలకు 4కు మించి ఒకే లొకేషన్లో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పరిశీలకులు అబ్దుల్ హమీద్ సూచించారు. ఓటర్ జాబితాలో ఫోటో, చిరునామా సరిగ్గా ఉందా లేదా అన్నది 1కి 2 పర్యాయాలు క్రాస్ చెక్ చేసుకోవాలని, ఒక కుటుంబానికి చెందిన ఓటర్లు అందరూ ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలో ఓటు హక్కు కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సమర్థవంతంగా నిర్వహించేలా అన్ని విధాలుగా సన్నద్ధమై ఉండాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, బోధన్, బాన్స్వాడ సబ్ కలెక్టర్లు వికాస్ మహతి, కిరణ్ మై, RDOలు రాజేంద్ర కుమార్, రాజాగౌడ్ సహాయ EROలు, ఎన్నికల విభాగం సిబ్బంది పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ సిబ్బంది సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని CITU జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. 17 ఏళ్లుగా పనిచేస్తున్న ఆరోగ్య మిత్రులు తమ వేతనాలు పెరగాలని 6 మాసాలుగా పోరాటం చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం విడ్డూరమన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద ఆరోగ్యశ్రీ సిబ్బంది తమ సమస్యలను పరిష్కరించాలని చేపట్టిన సమ్మెను CITU జిల్లా కార్యదర్శి నూర్జహాన్ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వేతనాల పెంపుదల కోసం ఆరోగ్య మిత్రులు గురువారం నుండి సమ్మెను ప్రారంభించారన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 17 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఆరోగ్య మిత్రులు తమ వేతనాలు పెంచాలని 6 మాసాలుగా పోరాటం చేస్తున్న ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఆగస్టు 6వ తేదీన సమ్మె నోటీస్ ఇచ్చిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. గత 45 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలకు పిలిచి సమస్యను పరిష్కరించకుంటే పోరాటాలను ఉధృతం చేస్తామని నూర్జహాన్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రామగౌడ్, శ్రావణ్, విజయ్, అంబిక, సుమలత తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఆరోగ్య సిబ్బందిలో పనిచేస్తున్న ఏదైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే కాంట్రాక్ట్ ఉద్యోగులుగా మార్చాలి. అదేవిధంగా ఏదైతే జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలను 22,700 చిల్లర డబ్బులను వెంటనే అమలు చేసే విధంగా తక్షణమే ప్రభుత్వం అమలు చేయాలి అనేది ఇవాళ అనేక సంవత్సరాల నుండి విధి నిర్వహణలో అనేక పనిచేస్తా ఉన్నారు. ఇవాళ వెట్టి చాకరీ, కొట్టు చాకరీ పనిచేస్తా ఉన్నారు. ఈ విధానాలను ఏదైతే ప్రభుత్వాలు మారినా వీళ్ళ ఏదైతే జీతాలకు సంబంధించింది ఏ ప్రభుత్వం కూడా కనీసం పరిష్కారం చేయట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కనీసం మా సమస్యలను పరిష్కారం అవుతాయి, ఉద్యోగ భద్రత వస్తుంది, ESI, PF సౌకర్యం కల్పిస్తారు, అదేవిధంగా సమాన పనికి సమాన వేతనాలు అమలు చేస్తారనే ఉద్దేశంతో 17 సంవత్సరాల నుండి వినతి పత్రాలు, ధర్నాలు, అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారాలు ఇస్తూ ఇవాళ పనిచేస్తూ ఉంటే కనీసం ప్రభుత్వాలు మాత్రం సమస్యల పట్ల కనీసం పరిష్కారం చేసే దిశలో అడుగు వేయట్లేదు. ఏదైతే వీళ్ళ కనీస వేతనాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, PF, PSI సౌకర్యాలు కల్పించాలని, అవుట్ సోర్సింగ్ విధానాన్ని వెంటనే రద్దు చేసి కాంట్రాక్ట్ దాంట్లో వెంటనే అమలు చేసే విధంగా, అదేవిధంగా జీవో నెంబర్ 60 ప్రకారం 22,000 జీతంని తక్షణమే అమలు చేసే విధంగా ప్రభుత్వం చర్చను జరపాలి. నిన్న జరపడం జరిగింది హైదరాబాద్ లో, కనీసం పరిష్కారం చేయలేదు. మంత్రి గారు సమస్యలను పరిష్కారం చేస్తామని చెప్పి ఇచ్చిన హామీని నిలబెట్టుకునే విధంగా సమస్యలను పరిష్కరించే దిశగా
పరిష్కారం చేసే విధంగా ఉండాలి అనేది రేపు నిన్నటి నుండే సమ్మెలో వెళ్ళడం జరిగింది. ఇవాళ 2వ రోజు సమ్మెలో కొనసాగుతూ ఉన్నారు. ప్రభుత్వాలు చాకిరీ చేసే వాళ్ళను, ఏదైతే పనులు చేసే వాళ్ళను, ఇవాళ ఖాళీ పోస్టులు ఉన్నాయి భర్తీ చేసే విధంగా ప్రభుత్వాలు చర్యలు ఉండాలి. మొండి వైఖరి తోటి ఉండొద్దు. మొండి వైఖరి ఉంటే రాబోయే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లో నీళ్లు నింపిన ఘటన కలకలం రేపుతోంది. ఈ సంఘటన జుక్కల్ నియోజకవర్గంలో చోటు చేసుకుంది. కల్తీ గ్యాస్ సిలిండర్లను విక్రయిస్తూ వినియోగదారులను నిండా ముంచుతున్నారని స్థానికులు ఆరోపించారు. కామారెడ్డి జిల్లా పెద్ద కొడబ్గల్ మండలం బిట్టల్వాడి గ్రామంలో ఓ గ్యాస్ సిలిండర్లో నీరు నింపుకొని వినియోగదారులకు సరఫరా చేయడం కలకలం రేపుతోంది. వినియోగదారుడు సిలిండర్ బరువుగా ఉండడంతో అనుమానం వచ్చి చూడగా అందులో మంచినీరు రావడంతో అవాక్కయ్యారు. దీంతో గ్రామంలోని కొందరు యువకులు వారిని పట్టుకొని మిగతా సిలిండర్లను పరిశీలించగా అందులో సుమారు 5 కేజీల వరకు నీరు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు తమను నమ్మించి మోసం చేసిన సిలిండర్లకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. న్యాయం జరగని యెడల సదరు గ్యాస్ ఏజెన్సీ ఎదుట నిరసనకు దిగుతామని హెచ్చరించారు. ప్రత్యక్షంగా మొత్తం గ్రామాల వాళ్ళ ముందు ఆ సిలిండర్ తెచ్చే వాళ్ళ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తే వాళ్ళు మాకు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తున్నారంటే అసలు మాకు ఏమో తెలియదు, పైనుంచే వాటర్ వస్తుందని ఇలాంటి మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏదైనా మాట అడిగితే కూడా వాళ్ళు డ్రైవర్ కానీ వెంట వచ్చినటువంటి వర్కర్స్ ర్యాష్గా మాట్లాడుతున్నారు. మీ ఓనర్ కానీ ఇప్పుడు ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళకు పిలిపియండి అంటే మాకు తెలియదు, మేము అసలు మాకు దాంట్లో సంబంధం లేదు అని ఇలాంటి మాట్లాడుతున్నారు. ఒకవేళ ఈ సిలిండర్ పేలి ఒక ఇంట్లో ఎవరైనా చనిపోతే దానికి బాధ్యత ఎవరు? ఈ బాధ్యత కూడా తీసుకున్నటువంటి ఈ సంస్థ ఏదైతే ఉందో ఇండియన్ గ్యాస్ సంస్థ, ఈ సిలిండర్ ఎవరైతే డీలర్ ఉన్నారో ఇప్పుడు అమ్ముతున్నటువంటి డీలర్ని తొందరగానే ఈ ఆయనపై చర్య తీసుకోవాలి. చర్య తీసుకొని ఎవరు ఇంతవరకు చేసినటువంటి మోసం దగా ఈ చోరీతనానికి వాడు ఖచ్చితంగా దీనికి తగిన చెల్లింపు ఖచ్చితంగా చేయాలి. ఎవరైతే ఇంతవరకు బాధితులయ్యారో వాళ్ళకందరికీ దాని డబ్బులు తిరిగి ఇవ్వాలి. ఇది మేము ఈ గ్రామస్తులు అందరూ కలిసి యావత్ వాళ్ళు ఉన్నటువంటి డీలర్ ఎవరైతే ఉన్నారో ఈ ఒక్క గ్రామమే కాదు, దాదాపు నాకు తెలిసి మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి వాళ్ళు తిరుగుతారు. 30-40 గ్రామాలకు వాళ్ళు సిలిండర్ అమ్ముతున్నారు. ఎక్కడెక్కడ ఏమేమి మోసం చేశారో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈ జనాలకి ఏమో కట్టెల పొయ్యిల మీద వంటలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ సిలిండర్లో ఏముంటుందో అది కూడా అర్థం కాదు. కాబట్టి ఇలాంటి మోసాలకు వీళ్ళు పాల్పడుతున్నారు. కాబట్టి ఎంత తొందర అయితే అంత తొందరగా ఈ డీలర్ను మీరు చర్య తీసుకోవాలని మేము గ్రామస్తుల తరఫున కోరుతున్నాం. ఒకవేళ తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ సంస్థకు సంబంధించిన ప్రతి చోట వాళ్ళ డీలర్ ఎక్కడైతే ఇప్పుడు గోదామ్స్ ఉన్నాయో వాళ్ళ ఆఫీసుల ముందు కూడా. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు ఏకకాలంలో షరతులు లేకుండా 2 లక్షల రూపాయల రుణమాఫీని రైతు జేఏసీ డిమాండ్ చేసింది. అంతేకాకుండా 2 పంటలకు రైతు భరోసా కింద 15,000 రూపాయలు వెంటనే అమలు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా అమలు చేయాలని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆర్మూర్ డివిజన్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం నిరసన వ్యక్తం చేశారు. వేల్పూర్ మండల కేంద్రంలో జేఏసీ మండల ఇన్ఛార్జి డొల్ల రమేష్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ సంతోష్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ మండల ఇన్ఛార్జి డొల్ల రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్య పరిరక్షణపై ఎన్నికల్లో ప్రచారం చేయడమే కాకుండా ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నారని అన్నారు. అధికారంలోకి వచ్చి 9 మాసాలు గడిచిపోతున్నా రైతు భరోసా అమలుకు నోచుకోలేదని అన్నారు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అమలుకు అనేక ఆటంకాలు కల్పిస్తూ జీవోలు జారీ చేయడం లేదన్నారు. వెంటనే 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల అసెంబ్లీ ముట్టడి చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రైతులను మోసం చేస్తున్నారని జేఏసీ మండల ఇన్ఛార్జి రమేష్ ఆరోపించారు. కార్యక్రమంలో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు నడుకుడ రవి పటేల్, నోముల రవీందర్, రాజారావు, రాజన్న, బబ్బూరు ప్రతాప్ రెడ్డి, జేడి నాగదర్ రెడ్డి, రేగుల రాములు, పడగల్ సురేష్, సాయిరెడ్డి, అంకం లింబాద్రి, జేడి నర్సారెడ్డి, ఏలేటి మోహన్ ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండల రైతు ఐక్యవేద కార్యాచరణ నిరసన కార్యక్రమానికి ఇచ్చేసిన రైతులందరికీ ధన్యవాదాలు. ఈ గవర్నమెంటు గత ఆగస్టు నెలలో 24 తారీఖు నాడు రైతు ధర్నా ఆర్మూర్లో జరిగింది. దాని ఆదేశానుసారము ఇప్పుడు ప్రతి మండల తహసీల్దార్ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం జరపడం జరుగుతుంది. ఈ ఏదైతే రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారో, దేవుల పేరు మీద చెప్పి ఎలాంటైతే హామీ ఇచ్చాడో 2 లక్షల రుణమాఫీని వెంటనే అమలు చేయాలని 15 తారీఖు రైతు ఐక్య కార్యాచరణకి డెడ్లైన్ పెట్టింది. అయినా కానీ ఇంకా ఈ గవర్నమెంట్ మీద దునపొత్తు వానబడ్డట్టుగా స్పందించడం లేదు. కావున
మరోసారి ప్రతి ఆర్మూర్ సబ్ డివిజన్ ప్రతి మండల తహసీల్దార్ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీన్ని వెంటనే అమలు చేసి రైతులకు రుణవిముక్తులు చేయాలని ఐక్య కార్యాచరణ కమిటీ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డీ మోహన్ రెడ్డి అన్నారు. ఆయన నిండు నూరేళ్ల పాటు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ బోధన్ మండల శాఖ ఆధ్వర్యంలో కల్దుర్కి గ్రామంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అనంతరం జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. రక్తదాన శిబిరంలో గ్రామానికి చెందిన యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోనే బలమైన నాయకుడిగా ఎదిగిన నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల్లో పాల్గొనడం గర్వంగా ఉందన్నారు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు మనోహర్, రాజు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. కందూర్కి గ్రామంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మండల పార్టీ ఆధ్వర్యంలో కందూర్కిలో ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అదే రకంగా స్కూల్లో పుస్తకాల పంపిణీ కార్యక్రమం కూడా చేపడతా ఉన్నారు. నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. పేద ప్రజలకు న్యాయం జరిగేలా నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం ముందుకెళ్తూ ఉంది కాబట్టి అందరి ఆశీర్వాదాలు కూడా నరేంద్ర మోడీకి దక్కుతూ ఉన్నాయి. ప్రజలందరి ఆశీర్వాదాలతోటి నరేంద్ర మోడీ గారికి భగవంతుడు ఆయుష్ను ఇంకా గట్టిగా సమకూర్చి వారి ఆరోగ్యవంతంగా ఉండే విధంగా ప్రజలందరూ కూడా జీవిస్తూ ఉన్నారు కాబట్టి వారు పేద ప్రజలకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా ఆయన బాటలో నడవాలని అందరూ కూడా కోరుకుంటున్నటువంటి సందర్భాన్ని నేను ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ఈరోజు మనం చూసుకున్నట్టయితే గ్రామాల్లో ఎక్కువగా విష జ్వరాలు పెరిగిపోయినాయి. డెంగ్యూ వ్యాధితో కానీ ఏ ఇంట్లో చూసినా ఏ గడపకు చూసినా కానీ జ్వరాలతో అందరూ కూడా బాధపడతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద సమగ్రంగా సర్వే జరిపించుకొని గ్రామాల్లోకి వైద్యులను పంపించి ఎవరైతే జ్వరాలతోటి రోగాలతోటి బాధపడుతున్నారో వారందరికీ కూడా ఆ జబ్బులు నయమయ్యే విధంగా వారికి డాక్టర్లను ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో గల ఈవీఎం గోడౌన్ నుండి కట్టుదిట్టమైన భద్రత నడుమ సాంకేతిక లోపాలు తలెత్తిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను గురువారం బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్కు తరలించారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ల పర్యవేక్షణలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పకడ్బందీ ఏర్పాట్ల నడుమ ఈవీఎంల తరలింపు జరిగింది. పోలీస్ బందోబస్తు మధ్య ప్రత్యేక వాహనంలో 78 బ్యాలెట్ యూనిట్లు, 2 కంట్రోల్ యూనిట్లను బీఎల్కు తరలించారు. ఎలాంటి లోటుపాట్లు, గందరగోళానికి తావు లేకుండా ఈసీ సూచనల మేరకు ప్రణాళికాబద్ధంగా ఈవీఎంలను తరలించారు. ఈ ప్రక్రియలో ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షులుగా నియమితులైన ప్రమాణ స్వీకారం చేసిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్కు అధిక సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, అభిమానులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే సొంత జిల్లా అయిన నిజామాబాద్ నుంచి అధిక సంఖ్యలో నాయకులు, సన్నిహితులు హైదరాబాద్ వెళ్లి శుభాకాంక్షలు తెలుపుతుండటంతో గాంధీ భవన్ సందడిగా మారింది. ఇదిలా ఉండగా గురువారం నాడు పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ను మాజీ కార్పొరేటర్ రాజేంద్ర ప్రసాద్, నాయకులు బంటు బలరాం, శివప్రసాద్ తదితరులు కలిసి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. రుద్రూర్ మండల కేంద్రంలోని విద్యుత్ సబ్స్టేషన్ సెంటర్లో గురువారం రుద్రూర్, కోటగిరి, వర్ణి, పొతంగల్, చందూర్, మోస్రా మండలాల విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలను విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. తమ సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని విద్యుత్ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో సీజేఆర్ఎఫ్ నిజామాబాద్ జిల్లా చైర్పర్సన్ ఈ నారాయణ, టెక్నికల్ మెంబర్ ఎస్ రామకృష్ణ, ఫైనాన్స్ మెంబర్ ఎల్ కిషన్, ఇండిపెండెంట్ మెంబర్ ఎం రాజాగౌడ్, డిఈ ముక్తర్, 5 మండలాల ఏఈలు, సబ్ ఇంజనీర్, విద్యుత్ వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి ఛానల్.